యేసుక్రీస్తు సిలువలో పలికిన 5వ మాటగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానెను. అంటే దప్పికొనుచున్నాను. దప్పిక అంటే దాహం. అంటే దప్పిక అనే మాటకి దాహము లేదా తృష్ణ కొనటం అని అర్థం. అంటే ఈ దప్పిక అంటే శారీరకమైన దప్పిక, ఆత్మీయమైన దప్పిక. అంటే ఎలా మనం చూస్తామంటే ఆయన దేవుని కుమారుడు, అంటే ఆయనలో దైవత్వము ఉంది, మనుషుని యొక్క స్వరూపం కూడా ఉంది. అంటే ఆయన దేవుని పోలికలోని ఉన్నారు, ఒక మనుషుని యొక్క స్వభావం కూడా ఆయన ధరించుకున్నారనమాట. అంటే ఎలా మనం చూసినట్లయితే ఇక్కడ మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుంచి 39 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఆయన ఉపమానం బోధించి శిష్యులకు ఆయన ఉపమానం బోధించి వస్తున్నప్పుడు దోణిలో శిష్యులతో ప్రయాణం చేస్తారనమాట. దోణిలో శిష్యులతో ప్రయాణం చేసినప్పుడు ఆయన శారీరకంగా అలసట అక్కడ పొందున్నట్టు మనం చూస్తాం. శారీరకంగా అలసట పొంది ఆయన అక్కడ నిద్రించారనమాట. ఒకసారి మనం చూసినట్లయితే ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయిను. ఆయన దోణి అమరమున తలగడి మీద తలవార్చుకుని నిద్రించుచుండెను. అంటే ఇక్కడ ఆయన ఏం చేస్తున్నారు, శారీరకమైన అలసట ఆయనకి కలిగింది కనుక ఆయన అక్కడ దోణి అమరమున తలగడి మీద నిద్రించుచున్నారనమాట. అదే అదేమో కిందకు వచ్చినట్లు మనం చూస్తే అక్కడ 4వ అధ్యాయము 39వ వచనం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అంటే శారీరకంగా ఆయన అలసట చెంది నిద్రపోయారు. ఆయనలో దేవుని స్వభావం అంటే దేవుని స్వరూపం అంటే దేవుని యొక్క అధికారం ఆయనలో ఉంది కనుక గాలిని అంటే సృష్టిని ఆయన గద్దించగానే అక్కడ ఏం చేసింది, సృష్టి అనేది నిమ్మలమైపోయింది. అలాగే యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో మనం చూస్తాం. అంటే యేసు ప్రేమించుతున్న శిష్యుడు లాజరు ఏమైపోయాడు, అక్కడ లాజరు చనిపోయాడు అనమాట. లాజరు చనిపోయినప్పుడు ఆయన లోకాసు వార్త 11వ అధ్యాయము 33వ వచనం నుంచి చూస్తే ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని ఎక్కడ నుంచిత్రని అడుగగా. అంటే అక్కడ ఏం చేశారు, శారీరకంగా దేవుడంట ఆత్మలో మూలుగారు. అంటే ఎవరైనా చనిపోయారంటే శారీరకంగా ఎవరికైనా ఏడిపోస్తారు. అంటే ఆడవారు అంటే ఏడ్చేస్తారు కానీ మగవాళ్ళు అక్కడ ఏడవలేరు. అంటే ఇక్కడ మనం ఆ మాటకి చూసినట్లయితే యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని ఎక్కడ నుంచి ఇతరని అడగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిది. 35వ వచనం. యేసు కన్నీళ్లు విడిచెను. యేసు కన్నీళ్లు విడిచెను అంటే ఇది బైబిల్లో అతి చిన్నమైన వచనం కూడా ఇదే, యేసు కన్నీళ్లు విడిచెను అనే మాట. అయితే యేసు కన్నీళ్లు విడిచెను అంటే శారీరకంగా ఆయన ఏం చేశారు, కన్నీళ్లు విడిచారు అంటే శారీరకంగా ఆయన ఏడ్చారు. అదే 11వ అధ్యాయం 43వ వచనంలో చూస్తే ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చాను. అంటే శారీరకంగా ఆయన కన్నీరు విడిచి ఏడ్చాడు. దేవుని అధికారం కలిగిన వారుగా ఆయన ఏం చెప్పారు, లాజరు బయటికి రా అని చెప్పగానే చనిపోయిన వాడు అక్కడ బ్రతికినట్లుగా మనం చూస్తాం. అలాగే లోకాసు వార్త 23వ అధ్యాయం 39 నుంచి 43 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ యేసుతో కూడా 2 శిష్యులు సిలువ వేయబడతారనమాట. అయితే ఒక దొంగ దేవుని దూషిస్తారు, ఒక దొంగ దేవునికి అంటే తాను చేసిన తప్పును అతను తెలుసుకొని అక్కడ వేడుకుంటారనమాట. అంటే శారీరకంగా ఆయన శ్రమ పడతారు. అక్కడ దేవుడు కూడా శారీరకంగానే సిలువ వేయబడతారు. దేవుని అధికారం చెప్పున ఆయన ఏం చేస్తారనమాట అంటే అందుకు ఆయన వానితో 43వ వచనం ఉంటుంది. అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా నిశ్చయంగా పరదేశంలో ఉందని చెప్తారు. అంటే శారీరకంగా ఆయన అక్కడ శ్రమ అనుభవిస్తూనే ఆత్మీయంగా ఆయన ఏం చేస్తారంట, నీవు నాతో కూడా నా రాజ్యంలో ఉంటామని అవకాశం ఇస్తారు. అంటే ఇక్కడ మనం యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానని. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే శారీరకమైన దప్పిక, ఆత్మల దప్పిక. అంటే మొదటిగా మనం శారీరక దప్పిక చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనంలో ఉంటుంది. సైనికులలో ఒకడు ఈటతో ఆయన పక్క పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను.
అంటే ఆ యొక్క శరీరంతో ఈటతో ఆ శరీరాన్ని పొడిచినప్పుడు అంటే ఆ శరీరంలో నుంచి రక్తము నీళ్లు కారే. అది కేవలం ఎందుకంటే లేఖనమున నెరవేరబడాలి కనుక. అంటే లేఖనం నెరవేరబడాలంటే ఆయన అక్కడ మరణించాలి. అంటే మరణించాలి. లేఖనం నెరవేరబడినట్లు నేను దప్పికొనుచున్నాను. దప్పిక అంటే అక్కడ ఆయన దాహం. అంటే ఈ లేఖనం ఎలా నెరవేరబడాలి అంటే దావీదు భక్తుడి ద్వారా ముందుగానే మనకి కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయన, నా నాలుక నా దవడను అంటుకుని ఉండెను అని కీర్తన 22వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది అనమాట. అంటే నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయన అంటే మన శరీరంలో మన రక్తం ఉంటేనే మనం బలహీనంగా ఉండగలం. లేవి కాండము 17వ అధ్యాయం 11వ వచనంలో ఉంటది, దేహమునకు రక్తమే ప్రాణమని లేవి కాండంలో ఉంటది అనమాట. అంటే నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయన అంటే ఆయన యొక్క రక్తం అంట ఎండిపోయిందంట. ఎండిపోయినప్పుడు చిల్ల పెంకు ఎలా అయితే పగిలిపోతుందో ఆయన యొక్క శరీరం కూడా అక్కడ చిల్ల పెంకు వలె పగిలిపోయింది. నా నాలుక నా దవడను అంటుకొని ఉండేనని కింద వచనంలో చెప్తుంది అనమాట. అంటే నా నాలుక నా దవడను అంటుకొని ఉండడం అంటే ఏంటంటే మన శరీరం అంటే మన నాలుకలో నిత్యము నీరు అనేది ఉంటది. అంటే ఆ యొక్క శరీరం అక్కడ సైనికులు ఆయన కొట్టినప్పుడంట ఆ శరీరంలో నుంచి రక్తము నీళ్లు కారేనని మనం చూస్తాం. అంటే ఆ శరీరం నుంచి రక్తము పోయింది, నీరు పోయింది. అంటే ఆ బాడీ మొత్తం డీహైడ్రేట్ అయిపోయింది అనమాట. ఆ శరీరంలో ఏమీ లేదు కనుక ఆ యొక్క శరీరము నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయన, నా నాలుక నా దవడను అంటుకొని ఉండేనంట. అలాగే కీర్తన గ్రంథం 69:21 వచనంలో ఉంటుంది, నాకు చేదును ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు అంటే చేదు చెరకనిచ్చారంట. అంటే ఆయనకి దాహం అయినప్పుడు అంటే ఆయన సిలువలో 17 గంటల దాహంతో ఉన్నప్పుడు నాకు దాహం అవుతుంది అని అడిగినప్పుడు చేదును నాకు ఆహారం ఇచ్చారు, చెరకని త్రాగనిచ్చారు. అంటే ఇక్కడ శారీరకమైన దాహం అంటే శారీరకమైన దాహం ఆయనకి ఎక్కువగా కాదు కానీ ఆత్మీయ దాహం. ఎందుకు శారీరకమైన దాహం ఎక్కువగా కాదని నేను చెప్పానంటే మార్కు సువార్త 15వ అధ్యాయం 33వ వచనంలో ఉంటది, బోలము కలిపిన ద్రాక్షారసం ఆయనకి ఇచ్చిరు కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు అని ఉంటది. అంటే బోలము కలిపిన ద్రాక్షారసం అంటే బోలము అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా ఆపరేషన్ అయితే ఆపరేషన్ కి ముందుగా అనస్థీషియా అంటే మత్తు మంది ఇస్తారనమాట. అంటే చేసిన ఆపరేషన్ యొక్క పెయిన్ తెలియకుండా ఉండాలని అనస్థీషియా అంటే మత్తు మంది ఇస్తారు. అలాగే ఇక్కడ అంటే బోలము కలిపిన ద్రాక్షారసం అంటే ఆ ద్రాక్షారసంలో బోలం కలిపారంటే ఆయన శరీరము అంతగా హింసింపబడింది, ఆయన శరీరం అంతగా గురైంది కనుక ఆ యొక్క గాయాల యొక్క బాధ, గాయాల యొక్క వేదన ఆయనకి తెలియకుండా ఉండాలని ఆ యొక్క ద్రాక్షారసంలో బోలం కలిపి ఆయనకి ఇచ్చారు కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదని ఉంటది. అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయం 34వ వచనంలో కూడా ఉంటది, చేదు చెరకను ఆయనకి త్రాగనిచ్చారు కానీ ఆయన త్రాగలేదని ఉంటది. అంటే ఇక్కడ శారీరకమైన దాహము కంటే ఆయనకి ఆత్మీయ దాహం. అంటే ఆత్మీయ దాహం ఎలా అని మనం చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 13వ వచనంలో సమరయ స్త్రీ అక్కడికి వస్తుంది అనమాట. అంటే మొదటిగా ముందు దేవుడు ఆ స్త్రీ దగ్గరకు వచ్చినప్పుడు నాకు దాహం అవుతుంది, నా దాహానికి ఏదైనా ఇవ్వమని దేవుడు ఆ సమరయ స్త్రీతో అడుగుతారు. కానీ అక్కడ అలా కింద వచ్చినప్పుడు ఆ ఇద్దరి యొక్క కాన్వర్సేషన్ మనం చూసినట్లయితే దేవుడు దాహానికి నాకు ఇవ్వని అడుగుతారు కానీ దేవుడు అక్కడ ఆమె యొక్క దాహాన్ని తీర్చినట్లుగా మనం చూస్తాం. అంటే నేనిచ్చే నీరు తాగిన వాడు ఎప్పుడు తప్పికొనడు. అంటే ఆయన ఇచ్చే నీరు తాగేవాడు ఎవరు కూడా తప్పికొనడు అని అక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయం 13వ వచనంలో నుంచి మనం చూస్తాం. అంటే అక్కడ ఆయన యొక్క దాహం ఏంటంటే ఒక ఆత్మ రక్షింపబడితే ఆయన యొక్క దాహము తీరినట్టే. అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం నుంచి ఉంటుంది అనమాట. ఒకసారిగా మనం చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35 నుంచి, నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనము పెట్టిరి, దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చిరి, పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకుంటిరి. అంటే ఇలా కిందగా మనం చూసినట్లయితే నేను ఆకలిగొంటాను, నాకు ఆహారం పెట్టారు, నేను దాహం అయ్యాను, నాకు దప్పిక తీర్చారు, నేను రోగినై ఉంటాను, నన్ను చూడవచ్చింది అని అక్కడ అలా చెప్పినప్పుడు అక్కడ కొంచెం మంది అడుగుతారు, నువ్వు ఎప్పుడు దాహంతో ఉండగా మేము నీకు దాహం తీర్చామయ్యా, నువ్వు ఎప్పుడు రోగిగా ఉన్నప్పుడు మేము నిన్ను చూడవచ్చింది అని, నువ్వు ఎప్పుడు దిగంబరిగా ఉండట చూసి నీకు మేము బట్టలు ఇచ్చింది ఆయన అడిగినప్పుడు అక్కడ చూసినట్లయితే 40వ వచనంలో, అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకనికి మీరు చేసిద్ది కనుక నాకు చేసిద్దిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అంటే లేని వారికి మనం సహాయం చేస్తే ఆయన యొక్క దాహాన్ని తీర్చే ఒక దగ్గర ఉంటుంది, పేదలకి అప్పించు, పేదల్ని కరుణించేవాడు యెహోవాకు అప్పించేవాడని ఒక దగ్గర ఉంటుంది అన్నమాట. అంటే మనం పేదవారికి సహాయం చేస్తే దేవుడికి మనం అప్పించేవారు. అంటే దేవుని యొక్క
తీర్చేవారుగా. కీర్తన 42:1-2 ఉంటుంది, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది అని ఉంటుంది. అంటే మన ప్రాణం ఎప్పుడు దేవుని కొరకు మాత్రమే ఆశపడాలి. ఎప్పుడైతే మన ప్రాణం మన దేవుని కొరకు ఆశపడుతుందో ఆయన యొక్క దాహాన్ని మనం తీర్చిన వారం అవుతాం. అలాగే కీర్తన 63:1-2 ఉంటుంది, దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతికెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధ ఆలయమందు ఆశతో నీ తట్టు నేను చూచుచున్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ గునుచున్నది. అంటే నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు, అంటే నీళ్లు లేకపోతే ఆ దేశంలో ఎలా అయితే ప్రజలు అల్లాడిపోతారో అలాగే నా ప్రాణము దేవా నీ కొరకు మాత్రమే నా ప్రాణం తృష్ణ గునుచున్నదయ్యా, నీ కొరకు మాత్రమే. కేవలము మనము ఆ యొక్క దాహాన్ని మనం కలిగి ఉండాలి. అలాగే యోహాను సువార్త 7:37 ఉంటది, ఎవడైనా దప్పికొని ఎడ్ల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనడి అని అక్కడ చెప్తారన్నమాట. అంటే మన దప్పిక, అంటే మన దప్పిక మనం తీర్చుకుంటే శారీరకంగా దేవుని, శారీరక దప్పికైనా అవ్వచ్చు, ఆత్మీయమైన దప్పికైనా అవ్వచ్చు. మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడే మన శారీరకమైన దప్పిక తీరుతుంది, ఆత్మీయమైన దప్పిక కూడా తీరుతుంది. అలాగే మనం కూడా దేవుని యొక్క దప్పిక తీర్చే వారికి మనం ఉండాలని కోరుకుంటూ దేవుడి చిన్న మాటలు దీవించును.